హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు నువ్వుల పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను. ఇందుకోసం నేనైతే నల్ల నువ్వులు తీసుకున్నాను. మీకు నల్లవి లేకపోతే తెల్ల నువ్వులైనా తీసుకొని ఈ పచ్చడి చేసుకోవచ్చు. ఇలా ఒక బాండ్లీలో కొన్ని నువ్వులు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం వేయించుకోవాలి. ఈ పచ్చడి కోసము ఒక ఆనియన్, పచ్చిమిర్చి, 3 టమాటో, కొన్ని వెల్లుల్లి తీసుకోవాలి. ఇలా తీసుకున్న టమోటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లీ పెట్టుకొని ఈ బాండ్లీ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్, అలాగే ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఈ కొంచెం హీట్ అయ్యాక ఇలా ముందుగా పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లి, అలాగే టమోటోలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇవన్నీ. తర్వాత ఇలా ఒక మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక సగం కొత్తిమీర కట్టను తీసుకొని క్లీన్గా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇవి కొంచెం మగ్గిన ఈ టమోటో, ఆనియన్లోకి ఈ కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టి ఇలా ఇంకాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయాయి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది సపరేట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ని ఎందుకు మిక్సీలో వేసుకున్నానంటే ఇవి అంత త్వరగా మెదగవు కదా, అందుకనేసే మిక్సీలో వేసుకున్నాను. అది కూడా కొంచెం కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ మిగిలిన ఈ టమోటో, కొత్తిమీరని కూడా ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇవి కొంచెం మెదిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులని ఇలా పొడిలాగా చేసుకొని ఈ పొడిని కూడా ఇందులో వేసుకొని ఇలా మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా కాకుండా రోలు ఉన్న వాళ్ళు రోట్లో దంచుకుంటే ఈ పచ్చడి ఇంకా బాగుంటుంది. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే నువ్వుల పచ్చడి అయితే మనకిప్పుడు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఈ నువ్వుల పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కాంబినేషన్గా నేనైతే కొంచెం అయితే పప్పు చేశాను. ఈ పప్పు, పచ్చడి, అన్నం కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.